హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వీడియోలో చూస్తున్నాం కదా, ఒక టెంపుల్ మహాకాళేశ్వరాలయం. ఇది మన రాజమండ్రిలో ఉంది. అసలు టెంపుల్ పేరు వినగానే ఎంత పాజిటివ్గా వినిపిస్తుందో. బయట నుంచి చూడడానికే రెండు కళ్ళు సరిపోలేదు. లోపలికి వెళ్ళి చూస్తే అసలు స్వర్గం వైకుంఠం అని చెప్పొచ్చండి. అంత బాగా కట్టారు. కట్టిన వాళ్ళు 5 ఇయర్స్ కష్టపడి కట్టారంటండి ఈ టెంపుల్ని. ప్రతీదీ ఆలోచించి చేత్తో చేశారని చెప్పేసి చెప్తున్నారు. అసలు అంత బాగుంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు వాళ్ళ కోసం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా, వాళ్ళకి అన్నీ అందించాలి అనే తీరులో మొత్తం చేశారండి. బయట స్నానం చేయడానికి, కాళ్ళు కడుక్కోవడానికి చాలా బాగా ఏర్పాట్లు చేశారు. పక్కనే గోవులశాల. ఎంత అందంగా ఉన్నాయో గోవులు, చాలా బాగున్నాయండి. అలా స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. అందరికీ రావడానికి, ఉండడానికి, నమస్కరించుకోవడానికి, దేవుణ్ణి చూడడానికి ప్రశాంతంగా వీలుండేలా కట్టారు. ఇక్కడ చూసారా, గోవులు ఉన్నాయి. అలా లోపలికి వెళ్తూ ఉంటే శివయ్య ఉన్నాడు. ప్రతి చోట శివయ్య కనిపిస్తూనే ఉన్నాడండి. అలాగా నిజంగా టెంపుల్కి వచ్చామా, లేదంటే శివయ్య ఉన్న దగ్గరికే వచ్చామా అనే అంత ఆశ్చర్యంగా, అద్భుతంగా కట్టారు. దీన్ని మహాకాళేశ్వరాలయం అని అందరూ అంటున్నారు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు మాత్రం కాశీ అనేదానికి ఏమాత్రం తీసిపోదు, అంత పర్ఫెక్ట్గా కట్టారు. అసలు గాలి గోపురాలు కానీ ప్రతి కట్టడం అసలు చాలా అంటే చాలా రియాలిటీగా కట్టారండి. దీనికోసం ఎంతోమంది, ఎన్నో వేల మంది కష్టపడ్డారు ఈ 5 సంవత్సరాలు. శివయ్య నిజంగా లోపల ఉన్నారా అనేలా ఉంది. నిజంగా ఉన్నారా కాదండి, స్వయంభుగా కనిపించేస్తారు. అంత బాగుంది. మనం అలా చూసుకుంటూ వెళ్తే గజస్తంభాలు, గంటలు అసలు ఎంత పెద్దవిగా ఉన్నాయో ప్రతిదీ చేయించారండి. గుడి కమిటీ వాళ్ళు అసలు అంత బాగా చేయించారు. మా పాప చూసారా, అమ్మ నేను కూడా గంట కొడతానంటుంది. అలా ముందుకు వెళ్ళామంటే నంది, అన్నీ ఎన్నో శిలలు ఉన్నాయండి. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకి టైం సరిపోదు, అన్ని శిలలు ఉన్నాయి. ప్రతి శిలలో నిజస్వరూపం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. అంత కళగా చెక్కారు, అంత బాగా చేశారు కూడా. అసలు చూస్తూ ఉంటేనే చాలు, ఇంకా ఇంటికి వెళ్ళనక్కర్లేదు అని కూడా అనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తే చూశారు కదా, అసలు గుడి ఎంత బాగుందో కదండి. ఎవరికైనా ఎంత పాజిటివ్గా ఉంటే ఇంటికి వెళ్ళాలి అని అనిపిస్తుందా? ఆ గంటల సౌండ్ అయితే మరీను అండి. అలా వింటుంటే చాలు, ఒక మ్యూజిక్లా ఉందన్నమాట. అంత భక్తిలో ఆ మ్యూజిక్ అలా వింటూ ఉంటే చెవులకి ఎంత వినసొంపుగా ఉందో. ఇక్కడ శివయ్య ఉన్నాడు. శివయ్యని మీరు చూస్తున్నారండి. మార్నింగ్ 7:30 కల్లా చితాభస్మంతో అభిషేకం చేస్తారు స్వామికి. అప్పుడు 7కి వెళ్తే అభిషేకం కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రాజమండ్రి వస్తే ఫస్ట్ ఈ టెంపుల్కే వెళ్ళమని చెప్తానండి నేను. అందరి అమ్మవారిని, అన్ని స్వాముల్ని ఇక్కడే దర్శించుకోవచ్చు. అంత వీలుగా కట్టారు. పంతులు అసలు మనం గర్భగుడిలోకి ఎప్పుడూ ఏ పంతులు వెళ్ళనివ్వడు. అలాంటిది మనం దగ్గరికి వెళ్ళి స్వామిని స్వయంగా దర్శించుకొని తాకి మరీ నమస్కరించుకునే అంత అవకాశం ఎవరికి ఉంటుంది చెప్పండి. ఇక్కడ చూసారా, చిన్ని చిన్ని గ్లాస్ బాక్సుల్లో స్వామి పేర్లు, ఆలయాలు కూడా రాసి పెట్టారు. అసలు ఎంత బాగున్నాయో కదా. ప్రతిదీ ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉందని రాసి పెట్టారు. ఆ ఆలయాలు ఎక్కడున్నాయో కూడా పైన పేర్లు ఉన్నాయండి. మా వారు సరిగ్గా వీడియో క్లిప్ తీయకపోవడం వల్ల మీకు పేర్లు సరిగ్గా కనిపించట్లేదు. అసలు చిన్న చిన్న బాక్సుల్లో అయినా స్వామిని అలా నింపేశారండి. చూడడానికి రియల్ గుళ్ళో, అంటే గుళ్ళో దేవుడు ఉన్నట్టే కనిపిస్తుంది. అవి చిన్న టాయ్వి విగ్రహాలు అన్నమాట స్వామివి. అవి ఎక్కడున్నాయి ఏంటి మన ఐడియా కోసం పేర్లు రాసి అక్కడ పెట్టారు. అంటే స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాము మనం అని చెప్పేసి. అసలు ఎంత బాగున్నాయండి. పాజిటివ్ ఎనర్జీ తెలుస్తుందన్నమాట మనం టెంపుల్కి వెళ్తే.
ఇది గుడి 4 వైపులా ఉంది. ఈ విగ్రహాలన్నీ స్వామివి. అసలు ఎంత చూస్తూ ఉంటే స్వామిది ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారం రియల్గా చేశారండి చేతులతోటి. అంత బాగున్నాయి విగ్రహాలు. నిజంగా అక్కడ స్వామి నించున్నారా అనే టైప్లో అనిపిస్తుంది మనకి. చూడండి, చూస్తూ ఉంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. దేన్ని చూడాలి, ఏ విగ్రహాన్ని చూడాలో కూడా మనకే తెలియట్లేదు. అంత బాగున్నాయి. మీరు ఖచ్చితంగా రాజమండ్రి వస్తే మహాకాళేశ్వర లైన్కి వెళ్ళండి. మనం కాశీ వెళ్ళలేము అనుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ అండి. కాశీలో కూడా స్వామికి ఉదయం సాయంత్రం చితాభస్మంతో అభిషేకం చేస్తారు. ఇక్కడ కూడా అండి ఆ అదృష్టం, అసలు చూసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. ఇది మండపం అండి. ఇక్కడ స్వామికి దీపాలు అన్నీ మనం వెలిగించేసి హారతి ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మనం ఎక్కడైనా వెలిగించుకోవచ్చు అనే రీతిలో ఏర్పాటు చేశారు. స్వామి కోసం చాలా బాగా కట్టారు ఈ గుడి. ఇదిగో ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇప్పుడు మనం ఒక గేట్ చూసాం కదండి, అక్కడేనండి పక్కన గోదావరి ఉంటుంది. అటువైపుగా దహన సంస్కారాలు చేసే ఒక మండపం లాగా కట్టించారు. అక్కడ ఒక మనిషిని తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశాక ఆ వచ్చిన చితాభస్మంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్వామికి అభిషేకం చేసేటప్పుడు దగ్గర ఉండి చేయిస్తారు. అసలు ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి. ఇలా చేయించడం ఒక అదృష్టం అయితే, ఈ టెంపుల్ కోసం నేను మీకు చెప్పడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరు రాజమండ్రి వస్తే కాదండి, ఖచ్చితంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఎన్నో జన్మల పుణ్యం అంటారు కదా, అది ఇక్కడే ఉందని నా ఒపీనియన్. చూశారు కదా అసలు గుడి అంతా ఎంత స్పేస్గా ఉందో. ఆ గంటల శబ్దం అయితే ఎంత పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయిందో గుడి మొత్తం. చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా కట్టారండి. ఈ గుడి మన రాజమండ్రిలోనే ఉంది. పేరు మహాకాళేశ్వరాలయం. తప్పనిసరిగా మీరు రండి, స్వామి దర్శనం చేసుకొని వెళ్ళండి. మా వాళ్ళకి ఈ గుడికి రావడం అంటే ఎంత ఇష్టం అండి. మేము వీలున్నప్పుడల్లా వెళ్తూ ఉంటాం, వెళ్ళి దర్శించుకుంటూ ఉంటాం. చూసాం కదా 4 వైపులా స్వామివారి అవతారాలు అన్నమాట. ఎన్నైతే అవతారాలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క శిలలాగా అక్కడ ప్రతిష్ఠించారు. మనం చూడొచ్చు 4 వైపులా ఉంది. 4 మొహాలుగా కట్టారు. గర్భగుడి నుంచి కూడా 4 ద్వారాలు ఉన్నాయండి స్వామికి. ఎటువైపైనా మనం వెళ్ళి పూజించుకునేలాగా అంత బాగుంది. కానీ ఎక్కువ తీసేది మాత్రం పడమర వైపు నుంచి మనం దర్శనానికి అలో చేస్తారు. మిగతావి కొన్ని టైమ్స్లో మాత్రమే చేస్తారు. ఇక్కడ కొన్ని స్పెషల్ రోజులకు మాత్రం స్వామికి మనం హారతి ఇస్తాం కదండి, అవి పంతులు గారు చాలా వెరైటీగా ఇస్తారు. కొన్ని పాప నివార హారతులు అంటారు కదా, అలా చేస్తారనమాట. రాజమండ్రిలో ఇంత మంచి గుడి కడతారు అని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇలాంటి ఒక కట్టడం కట్టి అసలు జనాలందరినీ, భక్తులందరినీ ఆశ్చర్యపరిచారనే చెప్పచ్చు. అంత అందంగా కట్టారండి. అసలు నిజంగా మాకు 2 కళ్ళు సరిపోలేదు. ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే ఇలాంటి టెంపుల్ మనం చూడలేము. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా పాప కూడా ప్రతి స్వామి దగ్గర కాళ్ళు నమస్కరించుకుంటూ ఉంది. స్వామి అంటే తనకి అంత ఇష్టం అంట. నచ్చారమ్మా స్వామి, వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉండిపోదామని కూడా చెప్తుంది. అంత అందంగా కట్టారు కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంకెలా రావాలనిపిస్తుంది చెప్పండి. అంత స్వర్గం లాంటి ప్లేస్లో నుంచి ఎవ్వరికీ రావాలని అనిపించదు. ప్రతి శిలని చేతులతో చెక్కడం వల్ల ఏమో అంత కలొచ్చేసిందండి. ఇంత అద్భుతమైన గుడి నేను నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం. మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీలున్నప్పుడు వచ్చి దర్శించుకొని వెళ్ళండి. ఈ కార్తీక మాసంలో చాలా స్పెషల్గా పూజలు చేస్తున్నారు స్వామికి. గుడిలో ఆ గంట మా పాప కొట్టడం చూడండి, తనకు ఒక సంతోషంగా ఉంది. అసలు ఎంత
బాగున్నాయో గుడి విశేషాలు అయితే ఇవ్వండి. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. చూసారా 4 వైపులా అసలు ఎంత అందంగా ఉందో. గజస్తంభం, గోపురం చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు మాకి. మా పాప స్పేస్ ఉందని ఆడుతుంది గుళ్ళోనే. అదనమాట. ఖచ్చితంగా వచ్చి స్వామిని దర్శించుకొని, ఒకవేళ దర్శించుకోలేని వాళ్ళు వీడియోలో సబ్స్క్రైబ్